హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే పొన్నగంటి ఆకుతో పప్పు చేశానండి. ఒక్కసారి ఈ విధంగా పొన్నగంటి ఆకుతోని ఎవరైనా సరే ఈ విధంగా చేసి రుచి చూశారంటే ప్రతిరోజు ఇలానే చేసుకొని తినాలని ఖచ్చితంగా అనిపిస్తుందండి. అంత బాగుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా మనం పొన్నగంటాకుని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అవి ఉన్న ముదురు కాడలు మొత్తం తీసేయాలండి. ఓన్లీ ఆకులు మాత్రమే రెల్లుకోవాలి. ఓకేనా? ఇగుర్లు ఆకులు మాత్రమే రెల్లుకోవాలి. ముదురు కాడలు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకుందామండి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసుకునేసి ఇప్పుడు 1కి 4 సార్లు బాగా కడగాలండి కందిపప్పుని. నేనేందంటే రైస్ కుక్కర్లో రైస్ వేస్తాను చూడండి, ఆ కప్పుతోని కందిపప్పు తీసుకున్నా అండి. ఒక 4 లేదా 5 సరిపోద్దండి. ఈ విధంగా మనం కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఓకేనా? ఈ టైపులో కడిగిన తర్వాత ఇప్పుడు మనం చేద్దాంటే దీంట్లోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ పొన్నగంటి ఆకుని దాంట్లో వేసుకోవాలండి. కానీ ఆకుని కడిగి రెడీ చేసుకునేటప్పుడు అందులో ఏమైనా బూజు కానీ పురుగు కానీ ఏమున్నా శుభ్రంగా ఏరుకోవాలండి. ఓకేనా? ఏరిన తర్వాతనే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 మంచి ఎర్రటి టమోటాలని, ఒక 10 దాకా పచ్చిమిరపకాయలని, ఇప్పుడు కొంచెం చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజు సరిపోతుంది. దాన్ని కొంచెం ఈ విధంగా విడదీసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు కావాలండి దీంట్లోకి కంపల్సరీ. 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా నూనె వేసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే పొంగు రాకుండా ఉండటానికి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా నీళ్లు పోసుకోవాలండి. ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. కానీ నీళ్లు మాత్రం మనకి విజిల్స్ ఎన్ని రావాలో దానికి సంబంధించి ఖచ్చితం పోసుకోవాలండి. నేనైతే ఒక 4 లేదా 5 విజిల్స్ రానిచ్చాను. 4 విజిల్స్కి సరిపోద్దండి. ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే మాత్రం 5 విజిల్స్ కావాలి. ఓకేనా? ఈ టైప్లో వచ్చాక అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఒక్కసారి చూద్దామా. ఈ విధంగా ఏంటంటే కొంచెం పలుకు మీద ఉంటుందండి. 4 విజిల్స్కి అయితే కందిపప్పు కానీ ఆకు కానీ కొంచెం పలుకు మీద ఉంటుంది. 5 విజిల్స్ కానీ వచ్చిందంటే మెత్తగా గంధం అయిపోద్దండి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకునేసి ఒక ముద్దగంతోనే ఈ టైప్లో మనం మెత్తగా రుబ్బుకోవాలండి. మనం ఏంటంటే తినేటప్పుడు ఏ విధంగా కావాలనో ఆ టైపు రుబ్బుకోవాలండి. నాకైతే కొంచెం బేసనంగా ఉంటేనే తింటుంటే మజా అనిపిస్తుందండి. అందుకోసమనే నేను ఎక్కువ గంధంలాగా రుబ్బనండి. కొంచెం లైట్ బేసనం ఉండే విధంగా రుబ్బుకుంటాను. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ మనం తీసుకొని తినేటప్పుడు కొంచెం అలా పంటి కింద బేసనం పడుతుంటే రుచి చాలా బాగుంటుందండి. చూడండి ఈ టైప్లో మనం ఎన్నుకోవాలి. ఓకేనా? చూడండి ఈ టైప్లో వచ్చిందంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసేసి వెల్లుల్లి రెమ్మల్ని కాస్త ముక్కలు పొడిసి అందులో వేసుకోవాలండి, కొద్దిగా చితగ్గొట్టి. ఇప్పుడు కొంచెం అలా వేగనిచ్చేసి ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు 1 ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసి 4 రెమ్మలు కరివేపాకు కూడా దూసి వేసుకునేసి ఇప్పుడు దీన్ని కొంచెం వేగనివ్వాలండి. ఈ ఆనియన్ అన్నది కొంచెం ఎర్రడాలుగా వేగాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. ఈ టైప్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న ఆ పప్పుని దీంట్లో వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే అదే కుక్కర్లో కొద్దిగా నీళ్ళు అలా తొలిపి అందులో పోసుకోవచ్చు. అలా పోసుకుంటే ఏంటంటే మనకు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలసగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చండి. ఓకేనా? ఈ టైప్లో మనం ఏం చేద్దామంటే పోసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఏంటంటే ఈ పోపులో ఇది బాగా మిక్స్ కావాలండి. ఇలా మిక్స్ అయిన దాంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కొంచెం బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి కొంచెం సేపు అలా దమ్ అనగనివ్వాలండి. ఈ పోపులో ఏంటంటే ఈ పప్పు కొంచెం ఇనికి కొంచెం ఇలా చిక్కబడిందంటే భలే టేస్ట్ వస్తుందండి. ఓకేనా? ఎప్పుడైనా సరే పోపు వేసిన వెంటనే రుచి చూసుకుని సాల్ట్ వేసుకుని ఇలా మూత పెట్టి కాస్త అలా దమ్ అనగనివ్వాలండి.
అప్పుడే ఈ పోపు ఏంటంటే ఈ పప్పులో ఇనికి రుచి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం మీదకించి 4 రెమ్మలు కొత్తిమీరను అలా ఇరిసి వేసుకునేసి కాస్త అలా కలుపుకొని ఒక్కసారి రుచి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒకటి కర్రీ కానీ ఏదైనా తయారు చేసినప్పుడు లాస్ట్లో ఒక్కసారి రుచి చూసుకొనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వేసుకునేసి కొద్దిగా అలా మరిగించుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే కట్టలు కట్టలు కొనుక్కొచ్చుకొని తినకపోతే అప్పుడు అడగండి, అంత బాగుందండి. ఎన్నడూ పొన్నగంటాకు తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే రోజు తింటారండి.